మద్యం విధానంలో పారదర్శకతే ప్రధానమని ఈ అంశంపై ఎలాంటి రాజీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విక్రయించిన నకిలీ మద్యం బ్రాండ్లను ఎంతవరకు అరికట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాసిరకమైన బ్రాండ్లు ఇంకా ఏమైనా మార్కెట్లో కొనసాగుతున్నాయా అని సీఎం ఆరా తీశారు. మద్యం విధానంలో పారదర్శకతే ప్రధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎలాంటి రాజీ లేదని ఆయన తేల్చి చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో అబ్కారీ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్రాండ్ల విక్రయాలన్నీ నిలిపివేయాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు నాణ్యత ఉన్న మద్యం విక్రయాలు మాత్రమే జరగాలని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు. ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసార విక్రయాలు జరగటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రజారోగ్యంపై ప్రభావం పడకుండా నాణ్యమైన మద్యాన్ని మాత్రమే విక్రయించేలా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నకిలీ బ్రాండ్లు విక్రయాలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయని, తద్వారా ప్రజల ఆరోగ్యం పాడైందని అన్నారు. నకిలీ మద్యం బ్రాండ్ల కారణంగా ట్రేడ్ డైవర్ట్ అయిందని, తద్వారా రాష్ట్రం ఆదాయం కోల్పోయిందని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతిందని సీఎం అన్నారు. 2014 నుంచి 19 మధ్య అమలైన మద్యం పాలసీ ఎలా ఉంది, గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన విధానంపై అధ్యయనం చేసి నివేదికను ప్రజల ముందు ఉంచాలని సీఎం స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసిన నూతన మద్యం పాలసీతో ఏపీ రెవెన్యూ పెరిగిందని స్పష్టం చేశారు. గతంలో పొరుగు రాష్ట్రాలకు తరలిపోయిన ఆదాయం ఇప్పుడు రికవరీ వచ్చిందని అన్నారు. గతంలో జే బ్రాండ్ల కారణంగా గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడ్డారని, ప్రజారోగ్యంపై తీవ్రంగా ప్రభావం పడిందని అన్నారు. అలాగే స్వార్థం కోసం గత పాలకులు తెచ్చిన సొంత బ్రాండ్లు ఇప్పుడు కనిపించకుండా పోయాయని తెలిపారు. ప్రజలు కూడా దీన్ని గుర్తించారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విక్రయించిన నకిలీ మద్యం బ్రాండ్లను ఎంతవరకు అరికట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాసిరకమైన బ్రాండ్లు ఇంకా ఏమైనా మార్కెట్లో కొనసాగుతున్నాయా అని సీఎం ఆరా తీశారు. గతంలో విస్తృత స్థాయిలో విక్రయించిన అనామక మద్యం బ్రాండ్లు నూతన పాలసీ అమలు పూర్తిగా తగ్గినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం అన్ని ప్రముఖ బ్రాండ్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. గతంలో మార్కెట్లో 68% మేర అనామక బ్రాండ్లకు చెందిన మద్యమే అందుబాటులో ఉండేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ నాసిరకం బ్రాండ్ల విక్రయం జరగకుండా చూస్తున్నామని అధికారులు సీఎంకు తెలియజేశారు. దేశీయ, విదేశీ కంపెనీలకు చెందిన ప్రముఖ బ్రాండ్లన్నీ ఏపీ మార్కెట్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలోని ప్రజలు సకల సౌకర్యాలతో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించే విధంగా వారి తలరాతను మార్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రప్పా అంటూ తలకాయలను నరికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని జగన్ చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్లోని 286వ బూత్ పరిధిలో పండరీపురం 8వ రోడ్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కలిసి ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి తెలియజేశారు. ఈ ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలతో ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రజలు సకల సౌకర్యాలతో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుకుంటుంటే రఫా అంటూ తలకాయలను నరికి ప్రజలను భయభ్రాంతులను చేయాలని వైఎస్ జగన్ చూస్తున్నాడని అన్నారు. ప్రజల తలరాతను మార్చే నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, ప్రజల తలకాయలను తొక్కించే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరును రఫా పార్టీగా పేరు మార్చుకోవాలన్నారు. గత 5 ఏళ్ల పాలనలో తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ను, బెట్టింగ్ మాఫియాను పరామర్శించేందుకు, వాళ్ల విగ్రహాలు ఆవిష్కరించేందుకు వెళ్తున్నాడని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి రాక్షస స్వభావం కలిగిన వారిని సభ్య సమాజం ఎప్పటికీ క్షమించదని పేర్కొన్నారు. పేరుని నాని నోరు డ్రైనేజీ లాంటిదని, ఆయన నోట్లో ఎన్ని లీటర్ల ఫినాయిల్ పోసినా మురికి మాటలే వస్తాయని చెప్పారు. వైసీపీ నేతల నోటి దురుసుతనం, బూతుల వల్లే వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకు దిగజారిందని, ఇంకా ధోరణి మార్చుకోకపోతే ఈసారి 11లో 1 నెంబర్ పోతుందని పేర్కొన్నారు. 5 సంవత్సరాల పాలనలో మొదటి సంవత్సరం ఏ రకంగా జరిగింది, ఈ సంవత్సరం మరి మొదటి సంవత్సరం పాలన ఏ రకంగా ఉందో బేరీ చేసుకుని వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో పింఛన్ పెంచింది మాకు కేవలం 250 రూపాయలు మాత్రమే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరంలోనే మాకు ఎవరైతే వృద్ధులు, వితంతులకి 1000 రూపాయలు పెంచారు, దివ్యాంగులకి 3000 రూపాయలు పెంచారు అని.
అంటే ఎక్కడ 250 రూపాయలు, ఎక్కడ 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్. అదేవిధంగా ఆయన మొదటి సంవత్సరం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఈవేళ మొదటి సంవత్సరంలోనే 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి మా ఇంటి బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి కేవలం సంక్షేమంతో ఆగల, మరొక పక్క అభివృద్ధిని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిగెట్టిస్తూ, అందులో ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గతంలో అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. పోనీ 3 ముక్కల్లో ఎక్కడైనా ఒక ఇటుక ముక్క పెట్టాడా? అమరావతి లేదు, 3 ముక్కలు లేవు. కానీ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మళ్ళీ ఈ యొక్క రాజధాని వేళ నిర్మాణాన్ని ఎట్లా పరిగెట్టిస్తూ పనిచేస్తున్నాం. అటువంటి స్థితి నుంచి చూసి ఓర్వలేక ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఏదైతే ప్రజలు బుద్ధి చెప్పినా కూడా, ఏదైతే 11 సీట్లకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మరి ఆ రోజు పరిమితులు చేసినప్పటికీ కూడా దాని నుంచి పాఠాలు కానీ గుణపాఠాలు కానీ నేర్చకుండా మరింత విధ్వంసంతో ఈవేళ ఆయన మాట్లాడేటువంటి మాటలు కానీ వాళ్ళ పనిచేసేటువంటి తీరు కానీ చూస్తూ ఉంటే రేపు భవిష్యత్తులో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి అంతర్ధానం అయ్యేటువంటి విధంగా. ఈ తొలి అడుగు అనే కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు లేదా ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ పరంగా ఈ కార్యక్రమం చేసి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోమని తెలుగుదేశం పార్టీ కేడర్ శాసనసభ్యుడిగా నేను కావచ్చు, మా నాయకులు, కార్యకర్తలు, కేఎస్ఎస్, బూత్ కన్వీనర్లు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ఒక కుటుంబంలో 5గురు పిల్లలు, వాళ్ళకి 5, 13, 65,000తో పాటు ఆ కుటుంబంలో ఒక వికలాంగులు కూడా ఉన్నారు. వాళ్ళకి 6,000, 6,12, 72 సుమారు వాళ్ళకి 1,25,000, 1,30,000 ఒక సంవత్సరంలోనే వచ్చిన సందర్భం. జూన్ నెల ఒక సంవత్సరం కాకుండానే ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారని ప్రాపండ చేయటం, ఇంకా ఇవ్వలేదు, ఇంకా కార్యక్రమాలు చేయలేదని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడుతూ చెబుతున్న ప్రతిపక్షం ఒక్కసారి ముక్కున వేలేసుకుంటున్నారు. వాళ్ళందరూ చెబుతున్నారు మాకు 3 సంవత్సరాలు ఇచ్చింది, మాకు 1 సంవత్సరంలో పడిందని కొన్ని కుటుంబాలు చెప్పడం జరిగింది. వాళ్ళు 3 సంవత్సరాలు అంటే ఒక్కళ్ళకే ఇచ్చి 13, 39 మాత్రం ఇచ్చారు. పెన్షన్ వికలాంగులకు ఏమాత్రం పెంచలేదు. గతంలో వచ్చిన 3,000 వచ్చింది. అలా చూసుకున్నా కూడా వాళ్ళ 3 సంవత్సరాల్లో ఎంత వచ్చిందో అంతా ఒకే సంవత్సరంలో వాళ్ళకి రావడం. తిరుపతి, విజయవాడ, గుంటూరు నగరాలు స్వచ్ఛ సూపర్ లీగ్ కింద ఎంపిక కావటం హర్షణీయమని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇతర మున్సిపాలిటీలు పోటీ చేసి మరిన్ని అవార్డులు సాధించాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు. ద్రవ వ్యర్థాలు, ఆక్వా వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాల నిర్వహణకు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్కు 5 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు రావడం పట్ల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శుభ్రత కోసం కృషి చేసిన అధికారులను అభినందించారు. తిరుపతి, విజయవాడ, గుంటూరు నగరాలు స్వచ్ఛ సూపర్ లీగ్ కింద ఎంపికయ్యాయని, అలాగే విశాఖపట్నం, రాజమండ్రి మినిస్టీరియల్ అవార్డుకు ఎంపికయ్యాయని తెలిపారు. ఇతర మున్సిపాలిటీలు పోటీ చేసి మరిన్ని అవార్డులు సాధించాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు. ప్రతిరోజు రాష్ట్రంలో సుమారు 6,500 టన్నుల ఘన వ్యర్థాలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. 2014-19లో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అప్పటి ప్రభుత్వం 2 మాత్రమే పూర్తి చేసిందని చెప్పారు. ఇప్పుడు నెల్లూరు, కాకినాడ, కర్నూలు, కడప, విజయవాడలో కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఇవి పూర్తయితే రాష్ట్రం వ్యర్థాల నిర్వహణలో దేశంలో ముందుంటుందని చెప్పారు. ద్రవ్య వ్యర్థాలు, ఆక్వా వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాల నిర్వహణకు కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ 5 అవార్డులలో కూడా విజయవాడ, గుంటూరు, తిరుపతి ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్స్కి స్వచ్ఛ సూపర్ లీగ్ అనే 3 అవార్డులు వచ్చినాయి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ మినిస్ట్రియల్ అవార్డు అని స్పెషల్ కేటగిరీ కింద విశాఖపట్నం సెలెక్ట్ చేశారు. అదేవిధంగా స్టేట్ లెవెల్ మినిస్ట్రియల్ అవార్డు అని రాజమండ్రిని సెలెక్ట్ చేశారు. ఈ విధంగా 5 మున్సిపల్ కార్పొరేషన్స్కి ఈ సంవత్సరం యాక్చువల్గా అవార్డులు రావటం జరిగింది. వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. యాక్చువల్గా దానికి కష్టపడి చేసిన అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 2014-19లో ఉన్నప్పుడు 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేశారు. 10 ప్లాంట్లు సింగపూరు, మలేషియా, రష్యా, జపాన్ ఆ కంట్రీస్లో చూసి డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తున్నారో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఉండాలని
10 ప్లాంట్ శాంక్షన్ చేశారు. అయితే 2 ప్లాంట్లు పూర్తయినాయి. గత ప్రభుత్వం ఆ యొక్క 8 ప్లాంట్లని నెగ్లెక్ట్ చేసి పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ ప్లాంట్లన్నింటినీ స్టార్ట్ చేయమని చెప్పడం ఆదేశించడం జరిగింది. దానికి నెల్లూరు, కాకినాడ ఆ 2 టెండర్లు అయిపోయి L1 కూడా అలాట్ చేయడం జరిగింది. కేర్ టేకర్గా పనిచేస్తానంటూ ఎంట్రీ అయ్యింది. అవకాశం కల్పించిన ఇంటికే కన్నం పెట్టింది కంత్రీ లేడీ. మనీ కోసం మర్డర్ చేసి దర్జాగా పరారైంది. విజయవాడలో సంచలనం రేపిన రిటైర్డ్ ఇంజనీర్ కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతికతను జోడించి బాధితురాలిని కటకటాల వెనక్కి నెట్టారు బెజవాడ పోలీసులు. కేసు వివరాలను సెంట్రల్ ఏసీపీ దామోదర్ మీడియాకు వివరించారు. పల్లపు మంగ అలియాస్ అనూష మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ఈ నెల 10న జరిగిన రిటైర్డ్ ఇంజనీర్ బొద్దులూరి రామారావు హత్య కేసులో నిందితురాలు. ఈమెది ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం మాయాబజారు. ఈమెకు బాల్యంలోనే వివాహమైంది. 3 పిల్లలు పుట్టిన తర్వాత భర్తను పిల్లల్ని వదిలేసింది. జల్సాలకు అలవాటు పడ్డ అను ఎల్లో యాప్లో రాజా అనే మరో మగాడికి వల వేసింది. రెండో భర్తగా సిద్దిపేటకు చెందిన వ్యక్తిని పెళ్లాడింది. ఆయనతో ఉంటూనే మోజో అనే మరో యాప్లో 3వ వాడికి సెట్ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన వేమిరెడ్డి ఉపేంద్ర రెడ్డితో ముచ్చటగా 3వ మనవాడింది. మంగళగిరి నియోజకవర్గంలోని నులకపేటలో మకాం పెట్టారు. కేర్ టేకర్గా పనిచేస్తానంటూ విజయవాడలోని ఏజెంటు ద్వారా ఎన్టీఆర్ కాలనీకి చెందిన బొద్దులూరి రామారావు అనే రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో పనిలోకి చేరింది. 70 ఏళ్ల రామారావుతో పాటు 90 ఏళ్ల వయసున్న ఆయన తల్లి సరస్వతికి వంట చేసి పెట్టడంతో పాటు ఇంటి పని చేసేందుకు పనిలో చేరింది. ముచ్చటగా 3 రోజులు పనిచేసిన ఆమెకు ఇంటి యజమాని వద్ద నగదు, బంగారం భారీగా ఉంటాయని ఎలాగైనా దోచేయాలనే దుర్బుద్ధి పుట్టింది. అనుకున్నదే తడవుగా జూలై 10వ తేదీన రాత్రి 10:30 సమయంలో ఇంటి యజమాని రామారావు నిద్రపోయిన తర్వాత అనూష భర్త ఉపేంద్రకు ఫోన్ చేసి పిలిపించింది. పక్కా ప్లాన్ ప్రకారం ఇరువురు కలిసి రామారావు కళ్ళల్లో కారం కొట్టి దిండుతో అదిమి ఛాతిపై కూర్చొని హతమార్చారు. ఆ తర్వాత బీరువాలో ఉన్న నగదు, బంగారం, చీరలు దొరికిన కాడికి దోచుకుని పరారయ్యారు. పని మనిషి లేకపోవడం, కొడుకు విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన రామారావు తల్లి ఇరుగు పొరుగు వారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల జాడ ఎప్పటికప్పుడు పసిగట్టారు పోలీసులు. అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు, నిందితురాలు ఫోన్ నెంబర్ ఆధారంగా సొమ్ము కోసం హత్య చేసిన అనూష, ఉపేంద్రను చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. వీరికి అవార్డులు, రివార్డులను అందచేయనున్నట్లు ప్రకటించారు. 10వ తారీఖు నైటు యొక్క పల్లెపు మంగ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయన్న ఆలోచనతో ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితోటి ఈవిడ ఒక వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి అతనిది నారాయణపురం కాలనీ, నారాయణపురం విలేజ్, తల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. అతను ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాళహస్తి దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ కాకుండా పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు. అలా ఇతన్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో ఈ అన్నా క్యాంటీన్ దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది. తర్వాత ఈ సంఘటన అంతా చూసిన తర్వాత అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో అతను ఆ రోజు రాత్రి 10వ తారీఖు నైటు 10:10 టైంలో ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం, అతను ఇక్కడ రావటం, తర్వాత ఈ నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పన్నమ్మాయి మళ్ళీ ఈ పల్లె మంగానే అమ్మాయి కింద దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ముందు మెయిన్ డోర్ నుంచి కాక వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకొని ఉంటే, తల్లి ఒక బెడ్రూమ్లో పడుకొని ఇతను ఒక బెడ్రూమ్లో పడుకొని ఉంటే వీళ్ళు బీరువాలో ఉన్న డబ్బులు దొంగిలించాలనే ఉద్దేశంతో అతన్ని చంపి ఆ డబ్బులు దొంగిలించడం జరిగింది. చంపడం కూడా ఎలా అంటే ఇతను ఫస్ట్ కళ్ళల్లో కారం చల్లారు. ఆ కారం కూడా ఇంటికాడ నుంచి అక్కడ నులకపేట నుంచి కారం తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత ఈ కారం జల్లిన తర్వాత వస్తే అతను నోరు మూయటమే కాకుండా అతను పడుకున్న అతని మీద ఇతను ఎక్కి పైన కూర్చొని దిండుంటే ఆ దిండుతో ఒత్తడంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ పక్కనే బెడ్ పక్కనే కీస్ ఉంటే ఆ కీస్ అల్మరా ఓపెన్ చేసి అల్మరాలో ఉన్న బీరువాలో ఉన్న 43,000 క్యాష్, 90,000 క్యాష్ తీసుకొని వెళ్ళి తర్వాత దాంట్లో ఒక 2-3 చీరలు
మంచి చీరలు ఉంటే ఆ చీరలు కూడా తీసుకొని ఓన్లీ సీసీ కెమెరా ఫుటేజ్ వలన సిపి గారి యొక్క ఆదేశాలతోటి మన సిటీలో అంతా అన్ని చోట్ల కూడా కెమెరాలు పెడతాను, ఇంకా పెడతా ఉన్నాం. ఒక కెమెరా ఒక క్లూ తోటే మనం ఈరోజు ఈ కేసును డిటెక్ట్ చేయగలిగాము. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాకియా అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలన్నారు. సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వచ్చే అర్జీదారులకు వారి సమస్యలను సావధానంగా విని అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలకు పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలని తెలిపారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించడంతో పాటు పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీలను పరిష్కరించాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు రెవెన్యూ పరమైన అంశాలతో పాటు భూ సమస్యల పరిష్కారం, రేషన్ కార్డులు, ఇంటి పట్టాల మంజూరు, పెన్షన్ల మంజూరు తదితర అంశాలతో కూడిన వినతులను పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 55, విద్య 27, పోలీస్ 25, ఎంఏయుడి 12, డిఆర్డీఏ 10, ఏపీఎస్డబ్ల్యూ, ఆర్ఈఐఎస్ 4, పౌర సరఫరాలు 4, ఏపీసీపీడీసీఎల్ 4, హెల్త్ 4, పంచాయతీరాజ్ 4, ఇంటర్మీడియట్ 3, ఏపీఎస్ఆర్టీసీ 2, విభిన్న ప్రతిభావంతులు 2, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2, జీఎస్డబ్ల్యూఎస్ 2, సర్వే 2, నేషనల్ హైవేస్ 2, సోషల్ వెల్ఫేర్ ఆర్డబ్ల్యూఎస్, కలెక్టరేట్ విద్య, పశుసంవర్ధక ఉపాధి హామీ, హౌసింగ్ మార్కెటింగ్, గనులు మరియు భూగర్భ, అటవీ, వ్యవసాయ కోఆపరేటివ్, లీడ్ బ్యాంక్ మేనేజర్కు సంబంధించి ఒక్కొక్క అర్జీతో కలిపి మొత్తం 176 అర్జీలు స్వీకరించారు. ఇందులో 81 అర్జీలు స్వయంగాను, 95 అర్జీలు ఆన్లైన్ ద్వారా స్వీకరించినట్లు జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా తెలియజేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ పేర్ని నానిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కొడాలి నాని, వల్లభనేని వంశీలను పేర్ని నాని ఇరికిస్తున్నాడని విమర్శించారు. పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. అమరావతిలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పేర్ని నానికి కొవ్వు ఎక్కువైందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ పేర్ని నానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలో చంద్రబాబు నడిచినట్లు 7 కిలోమీటర్లు మీరు నడవగలరా అంటూ పేర్ని నానికి సవాల్ విసిరారు. నీ వయసు అయిపోయిందనే మొన్న ఎన్నికల్లో పోటీ చేయలేదంటూ పేర్ని నానికి ఈ సందర్భంగా చురకలంటించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం కొడాలి నాని, వల్లభనేని వంశీలను పేర్ని నాని ఇరికిస్తున్నాడని విమర్శించారు. బతుకు జీవుడా అంటూ వల్లభనేని వంశీ ఇప్పుడే జైలు నుండి బయటికి వచ్చాడని అన్నారు. రఫా టైటిల్తో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సినిమా తీయించుకోవచ్చంటూ వైసీపీ నేతలకు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. పేర్ని నానితో పాటు వైఎస్ జగన్ కూడా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా పనికి మాలిన వాళ్లంతా వైసీపీలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, అన్ని వ్యవస్థలు గాడిన పడ్డాయి. కానీ వైసీపీ వల్ల రాజకీయాలు రోడ్డున పడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు అంటే మనం సినిమాలు చూసాము చిన్నప్పటి నుంచి. దాంట్లో విలన్గా రాజనాలను చూసేది, రాజనాల కుట్రలు కుతంత్రాలు చూసేది. అట్లుంది. ఏం మాట్లాడిస్తున్నారు ఏంటి? ఒక మాజీ మంత్రి పేర్ని నాని వాడే భాష ఏంటి? మీకు ఇంకా సిగ్గు రాలేదా? ఒకప్పుడు వల్లభనేని వంశీ జైలుకు పోయి ఊచలు లెక్కపెట్టి వచ్చాడు, బతుకు జీవుడా అంటా బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే, మీకు శాసనసభలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్క్రిప్ట్ మీరు చదవమన్నది చదవాలా శాసనసభలో? ఆనాటి ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యేని మీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద మీరు స్క్రిప్ట్ రాసి చదవమంటే ఆయన రిజెక్ట్ చేశాడు.
ఈరోజు పేర్ని నాని లాంటి వాళ్ళు నీ స్క్రిప్ట్ చదివేస్తున్నారు, ఘోరంగా మాట్లాడుతున్నారు. ఏమి అంత ఫ్యాట్ ఎందుకు వచ్చింది, అంత కొవ్వు ఎందుకు ఎక్కువ వచ్చింది? పేర్ని నాని 76 ఏళ్ళు అంటావా? నువ్వు ఆయనతో కూడా రామతీర్థం కొండెక్కుతావా? ఆయనతో కూడా అలిపిరి కొండెక్కుతావా? అరే ఒక హీరో అలిపిరి సంఘటనలో పైకి పోయి తిరిగి వచ్చి నిలబడ్డాడు. ఇక్కడ అనపర్తిలో పోలీసులు ఆపేస్తే మీ రాజ్యంలో 7 కిలోమీటర్లు నడిచాడు, పోలీసులు నడవలేకపోయినారు. ఆయన్ని నువ్వు అంటావా? నువ్వు అసలు చంద్రబాబు పేరు చెప్తే నీకు వణుకొస్తుంది. మిస్టర్ మాజీ మంత్రి, నువ్వు సంతకం పెట్టు, నీ చెయ్యి వణక్కుండా సంతకం పెట్టు. 57-58 ఏళ్ళకి నేను ముసలోడిని అయిపోయినాను, నా కొడుకుని పెట్టుకుంటానని పెట్టుకున్నోడివి నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా? అతను వాడిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి నోటికుండా వచ్చినట్టే లెక్క. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని దుర్గగుడిలో గణపతి హోమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానవులను కష్టాల నుండి కట్టెక్కించేది సంకటహార చతుర్థి పూజ. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి. సంకటహార చతుర్థి పూజ ఆచరించడం వలన జాతకంలోని సమస్యలు తొలగి అన్ని పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలితం చేకూరుతుందని పురాణోక్తి. ఆది పరాశక్తి జగన్మాత శ్రీ దుర్గమ్మ వారి సన్నిధిలో వేంచేసిన విఘ్నాధిపతి అయిన గణపతిని సంకటహార చతుర్థి సందర్భంగా సోమవారం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజ హోమాలను మంత్రపూర్వకంగా అర్చక స్వాములు జరిపించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే శ్రీనానాయక్ హోమం, అభిషేకం పూజల్లో పాల్గొన్నారు. స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, వేద పండితులు, అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు ఆశీర్వచనం, ప్రసాద వితరణ చేశారు. పీజీఆర్ఎస్లో వచ్చిన ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 800 అర్జీలు వచ్చాయని, ఈరోజు 10 అర్జీలు పలు సమస్యలపైన వచ్చాయని వెల్లడించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యలపై ప్రజల నుండి అర్జీలు తీసుకునే కార్యక్రమం జరుగుతుందన్నారు. సుమారు 10 అర్జీలు వచ్చాయని, అధికారులు వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి అర్జీకి టైం లిమిటేషన్ ఉంటుందని, ఆ టైం లోపలే వాటిని పరిష్కరించే విధంగా అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ వారం మనం ప్రతి మండే పీజీఆర్ఎస్ నడుపుతాము. అలాగే ఈరోజు విఎంసీ పరిధిలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్లో పీజీఆర్ఎస్ జరుగుతూ ఉంది. అలాగే ఇది సర్కిల్ లెవెల్లో, అలాగే వార్డ్ లెవెల్లో, సచివాలయం స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ ప్రతి మండే జరుగుతుంది. సో లాస్ట్ వీక్ పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ చూస్తే దాదాపుగా 17 అప్లికేషన్స్ రావడం జరిగింది. రకరకాల అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్, శానిటేషన్, అలాగే మన యూసీడీ వింగ్ ఉండొచ్చు, అలాగే ఇంకా అతర డిపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు దాకా 800 అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది పీజీఆర్ఎస్లో. అన్ని అప్లికేషన్స్ కూడా ఏది కూడా బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా, అంటే ప్రతి అప్లికేషన్స్కి ఒక ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుంది, కొన్నిటికి 3 ఉంటుంది, కొన్నిటికి 7 ఉంటుంది. ఆ లోపలనే మన అధికారులు ఆ ప్రాబ్లం ఎక్కడుందో ఆ లొకేషన్కి వెళ్ళి ఆ పిటిషనర్తో మాట్లాడి ప్రాబ్లం ఉన్న లొకేషన్లో ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇలాగనే కొన్ని అప్లికేషన్స్ కొన్ని
రీఓపెన్ కూడా అవుతాయి, లేదంటే అది పైనుంచి రీఓపెన్ చేయడం అయినా జరుగుతుంది, లేదంటే ఎండోర్స్మెంట్లో కరెక్ట్గా ఇవ్వలేదు అని, లేదు పెటిషనర్ సాటిస్ఫైడ్ లేదన్నప్పుడు మళ్ళీ రీఓపెన్ చేస్తారు. దాన్ని మళ్ళీ హెచ్ఓడి స్థాయిలో నా స్థాయిలో మళ్ళీ వాళ్ళని పిలుచుకొని మాట్లాడి అక్కడ వెళ్ళి చూసుకొని క్లోజ్ చేయడం జరుగుతుంది. మాజీ మంత్రి పేర్ని నానిపై సీఎం చంద్రబాబు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా డిమాండ్ చేశారు. పేర్ని నాని బరి తెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నారా లోకేష్ గురించి మాట్లాడే అర్హత పేర్ని నానికి లేదన్నారు. సీఎం చంద్రబాబుకు వయసు అనేది నెంబర్ మాత్రమేనని తేల్చి చెప్పారు. వైసీపీ అవినీతి దురాగతాలు రోజుకొకటి బయటపడుతున్న వేళ డైవర్షన్ పాలిటిక్స్కి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని తెరలేపారని తెలుగుదేశం పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా విమర్శించారు. ప్రశాంతమైన పామరులో పేర్ని నాని అల్లర్లు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పేర్ని నాని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రౌడీలు, కిరాతకులు చేసే పనులకు పేర్ని నాని బ్యాచ్కి ఏం తేడా ఉందని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ప్రశ్నించారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో వర్లకుమార్ రాజా మీడియాతో మాట్లాడారు. రాత్రులు ఎవరు దాడులు చేస్తారనే అశాంతితో పామరు రైతులు ఉన్నారని చెప్పుకొచ్చారు. పేర్ని నాని వ్యాఖ్యలపై, ఫోన్ సంభాషణపై జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏపీలో అశాంతిని సృష్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 అమలుతో జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని అన్నారు. వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని భయపడి పేర్ని నానితో డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ఆక్షేపించారు. తల్లికి వందనం కాస్త ఈరోజు జగన్ రెడ్డికి ఆ సూపర్ 6 చూసి ఇక ఏదో ఒకటి చేయాలి, రోడ్డు మీదకి వచ్చి అరాచకాలు చేయాలని ఈ రకంగా చేస్తున్నాడు. ఇక రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రేపు ఈ నెలలో వస్తుంటే అన్నదాత సుఖీభవ, అన్నదాతలందరికీ సుఖంగా ఆనందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రం దుఃఖీభవ అన్నట్టుగా ఉంది. ఒక్కొక్క సూపర్ 6 పడి చివరి 6 పడే టైంకి వీళ్ళ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని తెలిసే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఈ రకంగా పేరునాన్ని ఉసిగొల్పటం, తను పందికొక్కుల బియ్యం బొక్కి ఏదైతే ప్రజల ఓట్లు దండుకోవటం కోసం దొంగ పట్టాలు ఇచ్చి ఈ రకంగా పేట్రేగిపోయి ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడి దాన్నే సమర్థించుకునే స్థాయికి వచ్చాడు. అవును నేను కరెక్ట్ మాట్లాడాను అని చెప్పి మాట్లాడుతుంటే వైకాపా శ్రేణులు కూడా ఎవరు మాట్లాడలేదంటే కూడా ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా అని కూడా నేను ప్రశ్నిస్తున్నా. కార్యకర్తలను ఎందుకని బలి చేస్తారు? రాచపీనుగు పోయేటప్పుడు 10 మందిని తీసుకుపోద్ది. పేరు నాని పోతున్నావు, నీ వైకాపా ముఖ్య నాయకులు పోతున్నారు, పోయేటప్పుడు ఎందుకని మీ కార్యకర్తల్ని తొక్కుకుంటూ పోతున్నారు? ఎందుకని ఈ రప్ప ఇలాంటి డైలాగులు, సినిమా డైలాగులు తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. లోకేష్ నేతృత్వంలో రాష్ట్ర విద్యా వ్యవస్థకు తిరిగి పునరుత్థానం కలుగుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019-2024 మధ్య జగన్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ రాజకీయాలకు బలైందని, జీవో 117 ద్వారా ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. నారా లోకేష్ విద్యామంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఈ జీవోను రద్దు చేసి మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించారని తెలిపారు. జగన్ హయాంలో విశ్వవిద్యాలయాల్లో తన బంధువులు, అనుచరులను నియమించారని విమర్శించారు. మంత్రి లోకేష్ మాత్రం అర్హులైన వారిని నియమిస్తూ విశ్వవిద్యాలయాల్లో పారదర్శకతకు మార్గం వేస్తున్నారని ప్రశంసించారు. జీవో నెంబర్ 117 జీవో ద్వారా పాఠశాల విద్యను నిర్వీర్యం చేసిన పరిస్థితిలో ఆ జీవో నెంబర్ 117ను రద్దు చేసి రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల విద్యను ప్రజలందరికీ దరిచేరే విధంగా మంచి విలువలతో కూడిన విద్యను అందించే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ విద్యకు సర్వనాశనం చేయడం జరిగింది. గతంలో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన రద్దు చేయడం జరిగింది. లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, అంతేకాకుండా వారికి పుస్తకాలు, బ్యాగులు కూడా ఉచితంగా ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేయడం జరిగింది. విద్యార్థులకు వారికి సహాయ సహకారాలు అందజేసేదానికి అనేక చర్యలను కూడా తీసుకోవడం జరుగుతోంది. తన అనుచరుడైన రామకృష్ణారెడ్డి గారిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నిర్మించడం, తన పార్టీ అభిమాని తన అనుచరుడైన ప్రసాద్ రెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం, అదేవిధంగా కడపలో 2020 సంవత్సరంలో నెలకొల్పిన వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి సురేంద్రనాథ్ రెడ్డి గారిని రిజిస్ట్రార్గా నియమించడం,
అంటే తన బంధువుల కోసం, తన బంధువులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం, వాళ్ళకు ఉపాధి చూపించడం కోసం విశ్వవిద్యాలయాలను ఆయన వాడుకోవడం జరిగింది. కానీ లోకేష్ బాబు గారు మంత్రిగా అయిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు వాడుకోకూడదని చెప్పి ఒక నూతన ఆలోచనతో ఈ దేశంలో పేరెన్నికగన్న అనేక మంది ప్రొఫెసర్లను, ఉన్నత విద్యావంతులను అందరినీ కూడా వారి దరఖాస్తులను పిలిచి వాటన్నిటిని కూడా వడపోసి మేలైన విద్యావంతులను ఈరోజు రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం జరుగుతోంది. అది ఉన్నత విద్య పైన ఈ ప్రభుత్వానికి, లోకేష్ గారికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి. కృష్ణా జిల్లా ఉయ్యూరు జూనియర్ సివిల్ కోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సోమవారం హాజరయ్యారు. గన్నవరం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సెలవులో ఉన్న నేపథ్యంలో వంశీ ఉయ్యూరు కోర్టులో హాజరయ్యారు. కోర్టు విధించిన షరతుల ప్రకారం ఆయన కోర్టులో సంతకాలు చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.